హైదరాబాద్లో పలు పండ్ల దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక పండ్లను రసాయనాలలో వేసి మక్కబెట్టి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. మొత్తం 7 జోన్లలో తనిఖీలు చేశామని ట్రాన్స్పోర్ట్స్ డీసీపీ రేష్మా పెరుమాల్ తెలిపారు. ఇక 5 PS పరిధిలోని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా 2 రకాల రసాయనాలు ఉపయోగించి మామిడి పళ్లను మక్కబెట్టారని పోలీసులు గుర్తించారు. రసాయనాలను ఉపయోగించిన పండ్లను తినడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరించారు. ఇక వ్యాపారులు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇక గత వారం రోజులుగా పండ్ల గౌనర్లపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి అయితే కార్బైడ్ ఉపయోగించి మామిడి పండ్లను మోక పెడుతున్నారని గుర్తించారు. ఇక కార్బైడ్ ఉపయోగించి పండ్లను మాకపెట్టి వారిపై సెషన్ 9 ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. Around more than 12 lakh worth mangoes ni seized chesamu across 6 police station areas. So going forward through this press meet, we want to communicate to all the traders, to all the distributors who are storing these mangoes in particular godowns as to the right way of using artificial ethylene to ripen them, and done correct procedure prakaram use cheste it is not banned, but using of carbide is a banned substance. So adi asal vadakudu ee awareness kosamani we wanted to do this press meet. దాంట్లో మళ్ళీ పూర్వం పద్ధతుల్లోనే కార్బైడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా చేస్తే ఇప్పట్లాగా ఓన్లీ డిస్ట్రక్షన్ చేసి వదిలేయటం కాదు, నిన్న మొన్న కొన్ని డిస్ట్రక్షన్ చేసి వదిలాము. ఈసారి సెక్షన్ 59 అని ఉంటుంది, ఎవరైనా ఫోన్లో కొట్టి చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2006లో సెక్షన్ 59 ఉంది, రెగ్యులేషన్లో 2.3.5 ఉంది. సెక్షన్ 59 ప్రకారం మినిమం కన్విక్షన్ ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది 5 లక్షల వరకు.